ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీమాత్రే నమో నమ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. ఓం నమో భగవతే కాళభైరవాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయాయ నమ. రామ్ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుకేతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికి అంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు. ఏ స్థానాలు అని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము, అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు. జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహువు కానీ కేతువు కానీ సంచారం చేస్తుంటాయి లగ్నవశాత్తు, దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహువు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు, ఏ రాశి అయినా కావచ్చు, ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది. ఏంటిదంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం, మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి, మరి అష్టమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ సంచారం చేస్తుంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమ స్థానంలో కేతు సంచారం చేసిన, ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు. మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది. అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ సుమంగళ యోగము, సౌభాగ్య స్థానము, అష్టమ స్థానం అనేది ఆయుస్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది, మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది. కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెప్తుంది. ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క లగ్నవశాత్తు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే కనుక, మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ, లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ, ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం, ఆర్థికంగా కుంగిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం, ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం, భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరి వల్ల అయినా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీన్ని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతాలతో మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి. అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా, పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా, తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, దానాలు, గోమాత సేవ, తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా 27 ప్రదక్షిణాలు చేయడం, అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం, పనస మొక్క దగ్గర ఆమనయ దీపాలను అంతా చేయడం. ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. పితృశాపం నుంచి, మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ, మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సర్పదోషము, సర్పశాపం అంతా కూడా కారణం రాహుకేతులు అవుతారు. ఈ యొక్క స్త్రీ శాపం కానీ, మాతృమూలకమైన పితృదోషం కానీ, మాతృశాపం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు, లగ్న చక్ర వశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి. రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మిథున రాశి జాతకులకి మీ జన్మజాతకం వశాత్తు మిథున లగ్న జాతకులు కానీ రాశి తెలిసి ఉంటే రాశి చూసుకోండి, లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. మిథున లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు చతుర్థ స్థానంలో కనుక కేతు సంచారం చేస్తే దాన్ని మాతృశాపము, మాతృదోషం అని చెప్పేసి అంటారు. మాతృమూలకమైన పితృదోషం అంటారు. మరియు అష్టమ స్థానంలో రాహు సంచారం చేస్తున్నా, అష్టమ స్థానంలో కేతు సంచారం చేస్తున్నా దాన్ని అంతా కూడా మాంగళ్య దోషం అంటారు.
దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క మాంగళ్య దోష నివారణ కోసం మీరంతా కూడా గ్రహస్థితి అంతా కూడా చూసుకోవాలి. జన్మజాతకం అంతా కూడా ఏ రకంగా ఉందో ఆచరించాలి. దానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, జపాలు, హోమాలు, దానాలు ఆచరించాలి. జాతకానికి పరిష్కారం చేసుకోవాలి. మరియు మిథున రాశి జాతకులకు ప్రధానంగా చూసుకుంటే, మిథున లగ్న జాతకులు కానీ ప్రధానంగా మీరంతా కూడా సువాసిని అర్చన విధానం ఆచరించాలి. ఎవరైతే కనుక పసుపు కొమ్మలనంతా కూడా ముత్తేదులకి దానం చేస్తూ ఉండాలి. గురువారం రోజున చేయాలి, మంగళవారం రోజున ఆచరించాలి. గురు పుష్యమి నక్షత్రం, గురువారం పుష్యమి నక్షత్రం, గురు పుష్య యోగం అంటారు. ఆ రోజున చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఈ యొక్క దీర్ఘ సుమంగళి యోగం కోసం మీరంతా కూడా దేవతార్చన చేస్తూ ఉండాలి. మహాలక్ష్మీదేవి ఆరాధన, కాత్యాయని పూజ అంతా కూడా ఆచరించడం. ఈ యొక్క మంగళగౌరి దేవి నోములు తరచుగా చేసుకుంటూ ఉండడం. కాత్యాయని నోములు చిన్నపిల్లల దగ్గర నుంచి యుక్త వయసులో వచ్చే పిల్లల దాకా, ఈ యొక్క ముత్తేదులు కూడా, ఈ యొక్క వివాహితులు అందరూ కూడా ఈ యొక్క కాత్యాయని నోమునంతా కూడా ఆచరించడం మంచిగా ఫలితాలంతా కూడా లభించడానికి, జగన్మాత అనుగ్రహం వల్ల దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారికి ప్రీతికరంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, దేవాలయ ప్రాంగణంలో ఆమెనే దీపాలు వెలిగిస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో వెలిగిస్తూ ఉండాలి. దుర్గామాత దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ ప్రతినిత్యం కూడా సహస్రనామార్చన పారాయణం అంతా కూడా చేసుకోవడం, అమ్మవారికి మహాలక్ష్మీదేవి సహస్రనామాలు కానీ, దేవి కట్కమాల స్తోత్రం పఠనం చేసుకోవడం కానీ తరచుగా చదువుకుంటూ ఉంటాయి కనుక ఈ యొక్క సర్వశాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. గోమాతకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల శతసహస్ర భూమండలం అంతా కూడా భూమికి 1000 సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం అంతా కూడా మీ ఖాతాలో పడుతుంది. అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. జగన్మాతకు ప్రీతికరంగా ఈ యొక్క పూజలంతా కూడా ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తూ ఉంటాయి. ఈ యొక్క భూతగాథాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ ఉంటాయి కనుక తీరిపోతాయి. ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మాతృమూలకమైన మాతృశాపం నుంచి బయటపడడానికి, పితృదోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా అమావాస్య వేళల్లో అంతా కూడా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాక దానం చేయడం, స్వయంపాకాన్ని దానం చేయడం, కూష్మాండాన్ని దానం చేయడం, తెల్ల గుమ్మడకాయని దానం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. పితృదేవతలంతా కూడా శాంతి ఇచ్చి మీకంతా కూడా అనుగ్రహం కలుగుతుంది. పితృశాపాన్ని నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దోషం నుంచి బయటపడడానికి పరిష్కారం ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది, స్థిరాస్తి కోసం, భూసంపద కోసం చెప్తుంది, మరియు ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది. అంటే పితృదేవతలకు ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్థ స్థానము, అష్టమ స్థానం చాలా బాగా ఉండాలన్నమాట. ఈ స్థానాలు కనుక రాహు కానీ కేతు కానీ క్రీతీకృతమై లగ్నవశాతం ఉంటే కనుక దానికి మాతృమూలకమైన పితృదోషం కానీ, మాతృమూలకమైన మాతృశాపం కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అష్టమ స్థానం ఆయుస్థానం అంటారు. దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము, దీర్ఘ సుమంగళి యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు. స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహువు ఉంటే కనుక దీన్నంతా కూడా స్త్రీ శాపం అంటారు. పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క అష్టమ స్థానంలో అంగారకుడు రాహువు కలిసి ఉంటే కనుక దాని మాంగళ్య దోషం అంటారు. అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము, మాంగళ్య దోషం అంటారు. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సువాసిని ఆచరణ విధానం ఆచరించడం, ప్రతినిత్యం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి. శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు, సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తికా నక్షత్రం షష్ఠి తిథి రోజు మంగళవారం వేళల్లో కానీ, ప్రతినిత్యం కూడా గురువారం వేళల్లో కానీ ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి బయటపడడానికి, సకల దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి. ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ, ఈ యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం కానీ, శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ, కాశీపట్నం కానీ, ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల, అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. దేవీ భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి. సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి. దేవీ భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటే కనుక ప్రవచనాల్లాగా వింటున్నా కానీ దేవీ భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది.
తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. మీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. ప్రధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేయాలి. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు, మాతంగేశ్వరి మూలమంత్ర జపాలు, తర్వాత బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, కమలాత్మికాదేవి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు ఉన్నా కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.